नियमों का उल्लंघन करने पर आपको 500 रुपए का जुर्माना भरना पड़ सकता है। कृपया रेलवे परिसर को साफ रखें। आपकी यात्रा मंगलमय हो, इसके लिए रेलवे अधिकारियों का सहयोग करें। साउथ सेंट्रल रेलवे mandatory guidelines to be followed for cleanliness while traveling in trains. Please use dustbins available in railway stations and train to throw waste. Do not spit, urinate and poop in areas other than permitted in railway premises. Do not stick any మన పాతగా అట్లా ఇప్పుడు ఇక్కడ మనం వాళ్ళకంటే ఇది ఒకసారి ఇట్లా ఇట్లా వస్తారు కదా వాకింగ్ చేసి ఇట్లా ఫ్రీగానే డైరెక్షన్ హైట్ ఎప్పుడైతే కాలు తగిలిందో వాళ్ళకి ఎదురైనా డేంజర్ ఉంది మెట్టు కానీ ఏదో ఉంది అబ్స్ట్రక్షన్ ఉందని చెప్పి అర్థం అవుతుంది. పాసెంజర్స్ మొత్తం మనకు రైల్వే 3 hours వచ్చి పాస్ లాగించే ట్రైన్స్ వెరీ గుడ్స్ వచ్చే ట్రైన్లు కానీ పెద్దోళ్ళు ఇక్కడ నుంచి ఉండవు ఇప్పుడు ఇక్కడ నుంచి ఉండవు. ఎందుకంటే మన దగ్గర వర్క్స్ అయింది కాబట్టి ఆ బ్లాక్ తీసుకోవడం ఏదో చేయడం కంప్లీట్ అయిపోయింది. అయిపోయింది. వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి మాస్టర్ ప్లాన్ లో భాగంగానే ఈవెన్ మార్పులు వచ్చినాయి. ఇంకోటి సార్ 141 లక్షలు జరిగింది. 20,40 లక్షల జరిగింది. అందులో ముఖ్యంగా మీకు ఫస్ట్ సర్క్యులేటింగ్ ఏరియాని డెవలప్ చేశారు. అంతకుముందు సర్క్యులేట్ ఏరియా కాంప్లీట్ అంటే సర్క్యులేటింగ్ ఏరియాని మోడర్నైజ్ చేశారు. ల్యాండ్స్కేపింగ్ కానీ అట్లాగే ఎలిఫెంట్ పిల్లర్స్, పార్కింగ్ స్టాండ్ కొత్తది, అట్లాగా బయట మీకు సెల్ఫీ పాయింట్ ఒకటి, ఒకటి, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ని అడాప్ట్ చేసింది. నెక్స్ట్ మొత్తం 1 and 2, 3, 4 ప్లాట్ఫామ్స్ లో పాత ప్లాట్ఫామ్ సిఓపి గౌరవ ప్లాట్ఫామ్స్ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా కొత్తగా కట్టి సిఓపి మొత్తం వేసింది. అదేవిధంగా ఎఫ్ఓబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ 12 meters వైడ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది. ఈ కార్యక్రమాలు చేసిన కార్యక్రమాలు అట్లాగే వెయిటింగ్ హాల్స్ అప్డేట్ చేసాం, మోడర్నైజేషన్. వెయిటింగ్ హాల్, జనరల్ వెయిటింగ్ హాల్ ని అట్లాగే రిజర్వ్ లాంచ్, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్, జనరల్ వెయిటింగ్ హాల్, నెంబర్ 4 ప్లాట్ఫామ్, నెంబర్ 4 అప్పర్ క్లాస్ వెయిటింగ్ హాల్. అంటే విశాలంగా కంఫర్ట్ గా సీటింగ్ అయినా చేసాం. గతం కంటే ఎక్కువ ఏరియా స్పేస్ అంటే అట్లాగే మొత్తం ప్లాట్ఫామ్ సర్ఫేస్ మొత్తం గ్రానైట్ తోటి టోటల్ మొత్తం న్యూలీ కన్స్ట్రక్ట్ చేసాం ప్లాట్ఫామ్ సర్ఫేస్. అట్లాగే దివ్యాంగ జనులకి స్పెషల్గా ఈ టాక్టైల్ ఫ్లోరింగ్ సర్ఫేస్ లో మీకు 5వ కలర్ లైన్స్ ఇచ్చారు కదా, చూపిస్తాను మీకు. టాక్టైల్ ఫ్లోరింగ్ కానీ సపరేట్ పాయింట్స్ కానీ వాళ్ళకి దివ్యాంగ స్పెషల్ చేసాం కూడా, ర్యాంప్స్ అన్ని చేసాం. గతంలో కంటే మార్పులు మీకు ఎఫ్ఓబీలు 2 ఎఫ్ఓబీలు ఉన్నాయి, మీకు 3 లిఫ్ట్లు ఉన్నాయి బెజవాడ ఎండ్లో. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎఫ్ఓబీకి 3 లిఫ్ట్లు అంటే అదనంగా 3 లిఫ్ట్లు వచ్చినాయి. 3 ఎస్కలేటర్లు ఉన్నాయి సెంట్రల్ ఎఫ్ఓబీకి. ఇప్పుడు అదనంగా వచ్చి కొత్త ఎఫ్ఓబీకి 4 ఎస్కలేటర్లు. నెంబర్ 1 లో 2 ఎస్కలేటర్లు అప్ అండ్ డౌన్, అలాగే 2 and 3 ఒక ఎస్కలేటర్, నెంబర్ 4 ప్లాట్ఫామ్ మీద ఒక ఎస్కలేటర్, అట్లాగే ర్యాంప్స్ స్టెప్స్ లేకుండా టోటల్ గా ర్యాంప్ కన్స్ట్రక్షన్ చేసాం. అంటే అది ఫ్రీగా పంపుకోవడానికి. అట్లా వైడ్